హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా ఛానల్లో వీడియో ఏంటంటే మట్టి పాత్రలు అండి. మట్టి పాత్రలతో పాటు పింగాణితో తయారు చేసిన వస్తువులు కూడా చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనకైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మనకు సమ్మర్ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే మట్టి కుండలు మెయిన్గా. ఏంటంటే ఫ్రిడ్జ్లో కన్నా కూడా మనకి కుండలో వాటర్ తాగితే హెల్త్కి చాలా మంచిది. అండ్ మనకి కోల్డ్ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి, తొందరగా జలుబు అయితే చేయకుండా ఉంటుంది. అండ్ చాలా మంచిది కూడా. అలాంటి మట్టితో తయారు చేస్తున్న పాత్రల్లో తినడం వల్ల కానీ వాటర్ తాగడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయంట. మనకు ఆబ్వియస్గా పాతకాలంలో కూడా అలానే చేసేవాళ్ళు. ఆ మట్టి పాత్రలే కాకుండా పింగాణి. పింగాణి మెటీరియల్ అయితే లైక్ వన్ ఆఫ్ ద చాలా క్లాసీగా ఉండే మెటీరియల్ అండి. పింగాణిలో మనకి ఎక్కువగా అయితే మనం చెట్లు పెంచడానికి అయితే ఆ పింగాణి కుండీలు అయితే వాడుతూ ఉంటాము. చాలామందికి తెలియదు ఏంటంటే పింగాణితో అవే కాదు, మనకి ఇంట్లో తయారు చేసుకునే లైక్ ఇంట్లో మనకి కిచెన్లో కావాల్సిన వస్తువులు డెకరేటివ్ పీసెస్ కూడా పింగాణితో తయారు చేసి ఉంటాయని అయితే చాలా వరకు తెలియదు. ఈ వీడియో అయితే చూడండి. మ్యాక్సిమం నేనైతే కొత్త స్టాక్ రాగానే పింగాణి మెటీరియల్స్ అయితే వీడియో పెడుతూనే ఉంటారు. నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, వేరే డిజైన్స్ కోసం అయితే ఆ వీడియోస్ కూడా చెక్ ఇన్ చేయొచ్చు. చూసారా, ఇక్కడైతే ఫస్ట్ పచ్చడి జాడీలు అయితే ఉన్నాయండి. మనకి సమ్మర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆవకాయ, వడియాలు ఇలాంటివే కదా. మనము లైక్ 1 year మొత్తము మనకి నెక్స్ట్ సమ్మర్ వచ్చే వరకు అయితే మనం ఆవకాయ డిఫరెంట్ పచ్చళ్ళు అయితే పెట్టుకుంటూ ఉంటాము. అవన్నీ స్టోర్ చేసుకోవడానికి అయితే మనం గ్లాస్ జార్స్లో అయితే స్టోర్ చేయొచ్చు. ఇంకా గ్లాస్ కన్నా కూడా పాతకాలంలో అయితే ఇలా జాడీల్లో అయితే పెట్టేవాళ్ళండి. ఇప్పుడైతే ఎక్కువ ఫాలో అవ్వట్లేదు, కానీ ఇలాంటి జాడీల్లో పెడితే ఏంటంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, పాడవకుండా కూడా తొందరగా పాడవదండి. 1 year వరకు మనకి నెక్స్ట్ సమ్మర్ వచ్చే వరకు అయితే చాలా బాగుంటుంది అని అయితే చెప్తారు. ప్లాస్టిక్ కంటైనర్స్లో అయితే అస్సలు పెట్టకండి, పచ్చళ్ళు తొందరగా బూజు అయితే వస్తుంది. గ్లాస్ కూడా బాగానే ఉంటుంది అంటారు, కానీ ఎంతైనా కూడా ప్రిఫరబుల్ మెటీరియల్ అయితే మనకి ఇలా పింగాణి పచ్చడి జాడీలు పెట్టుకోవడం బెటర్ అండి. టేస్ట్ ఉంటుంది, తొందరగా పాడైతే అవ్వదు. ఇవి చూసారా అండి, ఇవి కూడా పింగాణితో తయారైతే ఉన్నాయి. మనం ఏంటంటే సాల్ట్, పెప్పర్ ఇలా మనమైతే డైనింగ్ టేబుల్స్ మీదకి అయితే పెట్టుకోవడానికి ఇలా స్టోర్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా. మనకి ఇన్ కేస్ కర్రీస్లోకి సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలంటే డైనింగ్ టేబుల్ మీదకనే కాదు, ఇవి కిచెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సాల్ట్ మనకి ఇప్పుడు ఉప్పులు, కారం, పసుపు ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి అయితే ఇలా సెట్. మొత్తం సెట్ కలిపి మనకి అరౌండ్ 500-600 అయితే చెప్తాడు.
కానీ బార్గెన్ చేస్తే మాత్రం తక్కువకే ఇస్తున్నాడండి. సో నేను ప్రాపర్గా అన్ని ప్రైసెస్ అయితే అడగలేదు, కానీ వీళ్ళ దగ్గర డెకరేటివ్ పీసెస్ అయితే మనకి 20 రూపీస్ 30 రూపీస్ నుంచి అయితే మినియేచర్ ఐటమ్స్ ఉంటాయి. సో 20-30 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి మనకి థౌజండ్స్ వరకు అయితే ఉన్నాయి. సో థౌజండ్స్ అంటే మరీ మనకి 2,000, 3,000, 5,000 ఆ రేంజ్లో అయితే కాదు. సో 1000 లోపే ఉన్నాయి. అండ్ కొంచెం పెద్ద ఇవి ప్లాంట్స్ పెట్టుకునే కుండీలు అయితే కొంచెం మనకి 1500 ఆ రేంజ్లో సెట్ మొత్తం కలిపి అయితే అలా అయితే ఉన్నాయి. ఇవన్నీ మాత్రం మనకి 500 ఆ రేంజ్లో అయితే ఉన్నాయండి. సో బార్గెన్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఇవైతే ఫిక్స్డ్ ప్రైసెస్ అయితే కాదు, బికాస్ వీళ్ళైతే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి. సో హోల్సేల్ ప్రైసెస్ అయితే అని కూడా చెప్పాను, కానీ స్టార్టింగ్ నుంచి మనకి 20-30 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి 1000 వరకు అయితే ఉన్నాయి. అండ్ కలర్స్ చూసారా అండి, మనకి బోరింగ్గా అయితే మనకి జస్ట్ కాపర్ కలర్ ఆ కలర్ కాకుండా వీళ్ళైతే చాలా డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఐ మీన్ స్టాక్ అయితే అలా వచ్చింది ఈసారి, లైక్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో బ్లూ కలర్, ఎల్లో అండ్ మిక్స్డ్ కలర్స్ కూడా ఉన్నాయి మనకి. అండ్ ప్రింట్స్ కూడా చూసారా, అసలు బోరింగ్ ప్రింట్సే ఉండవండి. అండ్ ఆ మట్టి కుండలు, ఈ పింగాణి వస్తువులే కాకుండా ఇలా ఏంటంటే మనకి పెరుగు తోడేసుకోవడానికి కూడా మనకి నార్మల్గా పెరుగు తయారు చేసుకోవడానికి అయితే మనకి మట్టి పాత్రలు అయితే ఉంటాయి. సో మట్టి పాత్రలు ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర ఇంకొక ఆప్షన్ ఏంటంటే పింగాణిలో కూడా మనం పెరుగు స్టోర్ చేసుకుని అలాంటివి అయితే ఉన్నాయండి, బౌల్స్ లాగా. సో చాలా బాగున్నాయి. సో కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి చూసారా, అండ్ ప్రింట్స్ కూడా.
చూసారా ప్రైజెస్ అయితే మాత్రం డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. మీరైతే విజిట్ చేయండి. లైక్ ఇన్ కేస్ కొనుక్కున్నా లేకపోయినా కూడా మీరు ఆ డిజైన్స్ అవన్నీ చూసి లైక్ బాగున్నాయా లేదా అని చూడడానికి కూడా విజిట్ అయితే చేయవచ్చు. అదైతే ఫ్రీ ఆఫ్ కాస్టే కదా. సో కొనుక్కోవడం అయితే సెకండరీ విషయం. సో దీన్ని నేను లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. గూగుల్ మ్యాప్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను లింక్. సో ఇదైతే ఏస్ట్రావ్ నగర్లో ఉందండి. ఈసీఎల్ నుంచి మనకి హార్డ్లీ ఒక 2 కిలోమీటర్స్ అయితే అలా ఉంటుంది. ఏస్ట్రావ్ నగర్ గ్రౌండ్లో అయితే ఉంది ఎగ్జిబిషన్. సో రిజర్వేషన్ కౌంటర్ దగ్గర. సో నేనైతే గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రాపర్గా ఎవరైనా ఇన్ కేస్ వెళ్ళి చూడాలనుకుంటే మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. సో కొనుక్కోవడం అయితే సెకండరీ అండి. సో వాళ్ళు కూడా ఏం ఫోర్స్ చేయరు. సో మీరు చూస్తారని ఎంత చెప్పినా కూడా మీరు చూడొచ్చు. సో హ్యాపీగా వచ్చేయచ్చు నచ్చకపోతే. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఎలాంటి డౌట్స్ అయినా కామెంట్